చార్లీ ఆర్ యు దేర్ కిందనే పడ్డది హే గైస్ గుడ్ మార్నింగ్. మళ్ళీ ఒక న్యూ బ్లాగ్ ఇవాళ ఏమంటాం మనం ఒక ఏం గేమ్ ఆడబోతాం అన్నట్టు. ఏ గేమ్ అంటాం? నువ్వు ఎట్లా ఆడవు మా ముసలిది ఇంకో ముసలిది ఆడుతున్నాం. చార్లీ గేమ్ ఆడదాం. ఏమన్నా ఆడతావుగా? 2 పెన్సిళ్ళు పెట్టి ఎస్ ఆర్ నో అని రాసి అనుడే ఇక సండి తాత నువ్వు ఆడతా అతడికి పని ఉంటుంది. మనమైతే ఆడుడే మరి మనం ఆడుడేగా మరి నానమ్మ నడిపి నానమ్మ నువ్వు ఏం లేకనే ఇప్పుడు ఈ రూమ్ లో కూర్చున్నాం. మన వీడియోలో ఎరపడదు కానీ ఒక లైట్ వేసుకుందాం అంతే. మళ్ళీ ఇట్లా 2 పెన్సిల్ తీసుకోవాలా, ఒక పేపర్ తీసుకోవాలా, ఎస్ ఆర్ నో అని రాయాలా. మళ్ళీ పెన్సిల్ ఇట్లా పెట్టి మంచిగా మధ్యలో చార్లీ ఆర్ యు దేర్ అని రాల. అయితే పెన్సిల్ కింద తిరుగుతుంది, పెన్సిల్ తిరుగుతుంది. అదే తిరుగుతుందిరా. అదే మరి తిరుగుతుంది అంటే దయ్యం ఉంటే ఎస్ అని పడుతుంది, దయ్యం లేకుండా నువ్వు అని పడుతుంది. చలో నువ్వు తానం చేయపో, అంతా సిద్ధం చేసుకో, ఆడదాం ఇక. సరే చలో ఇప్పుడు ఇక తినుడు చేసుడు తానాలు అన్నీ అయినాయి. ఇలా ఇప్పుడైతే గేమ్ ఆడదాం. చలో నడిపినానమ్మ ఇక పెద్దనా. చలో పని కూర్చుందాం దాన్ని. ఇక అంత సెటప్ వేసి నీకు పెన్సిల్ కొనకొచ్చా సెటప్ వేసి దానిగా. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది గేమ్. లైట్లు అయితే బంద్ చేస్తలేను ఎందుకంటే కెమెరాలు కనబడాయి కాబట్టి లైట్లు అయితే బంద్ చేస్తలేదు. చలో కూర్చోండి. ఇటు ఒక్కరు కూర్చోండి. ఇరా నానమ్మ ఇటు కూర్చో. ఆడ కూర్చో. ఇగో అది కెమెరా అటు చూడాలి. మనం చార్లీ గేమ్ ఆడతాం. చార్లీ అంటే చార్లీ ఒక దయ్యం. వినమాట? దయ్యం. ఇప్పుడు ఈ పెన్సిల్ ఉన్నాయి కదా, ఈ పెన్సిల్ కింద ఇటు తిరిగింది అనుకో ఎర్రదానికై ఇక్కడ ఉన్నట్టు నో ఎస్ అన్నట్టు. ఇటు తిరిగింది దానికి ఇట్లా ఇటు నో అన్నట్టు, అంటే లేదన్నట్టు. సరేనా? మీరేమనాలా? నేను పెడతా, పెన్సిల్ తిరుగుతుంది. ఇక దయ్యం ఉంటే ఇటు తిరుగుతుంది, దయ్యం లేకపోతే ఇటు తిరుగుతుంది. మీరేమన్నా చార్లీ ఏమనాలా? చార్లీ ఆర్ యు దేర్ అని అనాలా? చార్లీ ఆర్ యు దేర్ అనాలి. దేర్. చలో ఇద్దరు అనాలా, ముగ్గురం అనాలా? చలో చార్లీ ఆర్ యు దేర్ అనోలి. చార్లీ ఆర్ యు దేర్. తిరిగింది. దాటిపోయింది. ఇప్పుడు ఉన్నది మరి అడగండి. ఏం చేస్తున్నావు? మా నాన్నమ్మ వాళ్ళకు పింఛన్ ఎక్కియాలట. 3,000 కావాలా? ఇప్పుడు ఎంత ఇస్తుంది పింఛన్? 4,000 ఇస్తాడు. 3,000 ఇస్తేనే చాలు. ఇప్పుడు అడుగుతుంది మీకు ఎంత కావాలి? 2,000 4,000? 2,000 కావాలి ఇంకా. చాలా ఇప్పుడు మీకు ఇస్తా అంటే రేవంత్ రెడ్డికి చెప్తా అంటే ఎస్ అని తిరుగుతుంది, అంటే ఈడికి వస్తుంది, ఇట్లా తిరుగుతుంది పెన్సిల్ ఎర్ర. అదైతే ఇయ్యాను అనుకో ఇటు తిరుగుతుంది. సరే చలో చార్లీ మాకు ఇస్తావా ఇయ్యవా? చార్లీ ఇస్తావా ఇయ్యవా? ఇయ్యదట. మీకు ఇయ్యదట రేవంత్ రెడ్డి. చలో ఇంకేం అడుగుతారు? అడుగుంది. నువ్వే చెప్పు, మేమేం అడుగుతాం? అడుగు. ఇంకేమన్నా మాకు ఆ పింఛన్ వచ్చాడు, పింఛన్ రాదనబట్టి ఇంకేమనగాలి? చార్లీ ఏం అడగాలి? చార్లీ అని అంటున్నావు, అది ఉన్నదని చెప్పి పింఛన్ ఇయ్యా అని చెప్పింది. ఇంకేం అడుగుతారు? పింఛన్ కావాలా మాకు? లేకపోతే ఇప్పుడు ఈయన చార్లీ ఇప్పుడు ఇగో నేను ఒకటి అడుగుతా. ఏమంటే ఇప్పుడు మీ ఇద్దరు పింఛన్ ఉన్నాయిగా, 2,000 నెలకి ఇస్తారుగా. అయితే ఇప్పుడు చార్లీని అడుగుతా. ఇప్పుడు చార్లీ గిన ఇయ్యూన్లు అంటే గిన ఇటు తిరుగుతుంది, ఇయ్యపోతే ఇటు తిరుగుతుంది. ఏమని చెప్పన్నా? ఇప్పుడు మీకు 2,000 పింఛన్ వస్తుంది, అందులోకించి 200 నాకు ఇయ్యాలి.
అంటే ఎస్ అని ఈ జూన్ లోనే అంటారు. అద్దు మీ దగ్గర ఉంచుకోవాలంటే నో అని వాడితే ఇటు తిరుగుతాయి. సరేనా? ఇప్పుడు ఎస్ అని తీసుకోన్నా అనుకో, మీరు 200 ఇవ్వాలి నాకు. ఇస్తారా? ఇస్తారుగా. ఎస్ అంటే ఇటు సైడ్ తిరిగితే ఇయ్యాల, ఇటు తిరగకపోతే ఇయ్యద్దు. ఇస్తామన్నట్టు చెప్పండి. చార్లీ మా మన్మన్కి 200 ఇయ్యమంటావా? చార్లీ చార్లీ మా మన్మన్కి 200 ఇయ్యమంటావా? ఇంకోసారి అనాలి. చార్లీ చార్లీ ప్లీజ్ చెప్పు. కొంచెం తిరుగుతుందా? చార్లీ చార్లీ మా మన్మన్కి 200 ఇవ్వమంటారా? మంచికి 200. మా మన్మనికి మంచిగా 200 ఇవ్వమంటావా? చార్లీ చార్లీ మా మన్మన్కి 200 మంచికి 200 ఇస్తారట. కొంచెం తిరుగు. తిరిగింది. చాలా మంచికి 200 బొక్క, మంచికి 200 బొక్క పక్క ఇస్తారన్నట్టు చెప్పండి. మంచికి 200 మొక్కేసి చాలు. ఇంకేం అడుగుతారు చార్లీని? ఇదేం తెలుసా? చార్లీ గేమ్ ఈ దయ్యం గేమ్ అన్నట్టు. అదే నేను చెప్పేది నేను. దయ్యాలు లేవు గాని వేరే దేశాలలో ఆడతారు. ఇట్లా మన రాత్రి ఒక అంటే దయ్యాలు ఉండే ప్లేస్ లోకి పోయి ఇట్లా పెట్టి 2 పెన్సిల్ పెట్టి ఇట్లా మొత్తుకుంటారు. మొత్తుకుంటే ఇటు తిరిగింది అనుకో, ఉన్నా అంటే ఉరుకుతారు. మనం ఉరుకుదాం మరి? ఉరుకుదామా? చార్లీ చార్లీ ఆర్ యు దేర్? ఇంకోసారి. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? కిందనే పడ్డారు. నోడలేరావు ఇటు భయపడా. సబ్స్క్రైబ్. ఇప్పుడు ఆడిన గేమ్ అయితే మజా వచ్చింది. పొట్టు నైనా ఇచ్చింది. ఎట్లున్నా గేమ్? ఎట్లున్నా? మేము అన్నాం మరి నిజంగా చూపిస్తే మాకు ఇట్లా అని దయ్యం ఉన్నది నిజంగా. పింఛన్ అయితే ఇయ్యాల మరి. నిజంగానే పింఛన్ అయితే ఇక ఇది రోజు వీడియో. అంతేకాకుండా చార్లీ గేమ్ ఆడినాం, మజా అనిపించింది. అది పెన్సిల్ ఎట్లా తిరిగిందంటే నేనే వాళ్ళతో అనుకుంటా ఉప్పు కిందికి ఎంచి వెళ్ళాను. మీరు అంటే నెక్స్ట్ ఏ గేమ్ ఆడదాం అయితే కామెంట్ చేయండి. ఎనీవేస్ ఇది రోజు వీడియో మీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనకు కొత్త వీడియోస్ బాయ్.